హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈరోజు మీకు అతిబల అనే చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ అతిబల చెట్టు ఫ్యామిలీ నేమ్ అండ్ సైంటిఫిక్ నేమ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యామిలీ నేమ్ అయితే మాల్వేసి ఫ్యామిలీకి చెందింది అండ్ సైంటిఫిక్ నేమ్ వచ్చి అబుటిలాన్ ఇండికమ్. సో దేన్ని అయితే అలా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ లో. సో మామూలుగా అయితే సాంస్క్రిట్ నేమ్ వచ్చి అంటే సంస్కృత నేమ్ వచ్చి అతిబల. ఎక్కువగా ఆయుర్వేదంలో అతిబల అని పిలుస్తుంటారు. సో ఆయుర్వేదంలో ఎక్కువగా సాంస్క్రిట్ నేమ్స్ తోనే పిలుస్తుంటారు, లోకల్ నేమ్స్ తో పిలవరు. సో లోకల్ నేమ్స్ అయితే అతి బల అండ్ తుత్తురు బెండ, ముద్ర బెండ అండ్ దువ్వెన కాయలు, దువ్వెన చెట్టు అని రకరకాల ప్రాంతానికి బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఆ చెట్టు గురించి చెప్దాము. ఈ చెట్టు 100 యూజెస్ ఉన్నాయండి. సో ఆ 100 యూజెస్ లో మీకు కొన్ని చెప్తాను. వీటి లీవ్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ లీవ్స్ మనం మెత్తగా నూరుకొని మనకు గాయాలు ఉంటాయి కదా, సో ఆ గాయాలకు అప్లై చేస్తే గాయాలు తగ్గిపోతాయి అండ్ వాపులు కూడా ఉన్నా తగ్గిపోతుంది. అండ్ ఈ స్టెమ్ అండి, ఈ స్టెమ్ అండ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ సీడ్స్, రూట్స్ అంటే చెట్టు చివరి నుంచి పైదాకా, కింద నుంచి పైదాకా మొత్తం యూజెస్ ఉన్నాయండి. సో అంత ఇంపార్టెంట్ అయిన చెట్టు ఇది, మనకు దగ్గరలోనే ఉంటుంది. ఆయుర్వేదం దీని గురించి చాలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మన మహాభారతం నుంచి ఉంది ఈ చెట్టు. మన స్టేట్ కంటే సౌత్ ఇండియాలోని తమిళనాడు అండ్ కేరళలో ఆయుర్వేదంలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. సో అక్కడ వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ఏదన్నా వాళ్ళకి ఏమన్నా అనిపించిన ఫస్ట్ ఆయుర్వేదం ద్వారా వెళ్ళి నెక్స్ట్ మెడిసిన్కి వెళ్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఎక్కువగా ఆయుర్వేదంలోనే ఇస్తుంటారు. కానీ మనమైతే వెనకబడినట్టే, ఎందుకంటే మనం ఆయుర్వేదంలో చాలా వెనుకున్నాము. మన స్టేట్ అయితే, మన 2 స్టేట్స్ ఎక్కువగా మనము మెడిసిన్కే వెళ్తాము, ఫస్ట్ ఇలా వెళ్ళము. సో వాళ్ళైతే బాగా ఫస్ట్ ఆయుర్వేదం ద్వారానే వెళ్తారు. కేరళలో మరీ ఎక్కువగా ఉంటుంది. సో వీటి యూజెస్ చెప్తాను. ఇది మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, నరాలకి ఇది చాలా ఎక్కువ బలాన్ని ఇస్తుంది ఈ ఆకుల వల్ల. అండ్ స్టెమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మన పతాంజలి స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో వీటి గురించి అడిగితే ఇస్తారు. మనం ఎక్కువ ఆయుర్వేదంలోకి వెళ్ళి వీటికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎలా యూజెస్ అవుతాయి అని మనం కనుక్కొని తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో చెప్తారు. మానవ శరీరంలో కొన్ని వేస్ట్ మలినాలు ఉంటాయి. సో ఆ మలినాలను కూడా ఈ ఆకులు రసాన్ని తాగడం వల్ల ఆ మలినాలు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. సో అంత యూజెస్ ఉన్నాయి. ఈ చెట్టు నేమ్ వచ్చి అతిబల కదా, సో అతిబల అంటే అధిక బలాన్ని ఇచ్చేది, అందుకని దీనికి అతిబల అనే నేమ్ వచ్చింది. సో ఇప్పుడైతే మీకు ఇంకో చెట్టు చూపిస్తున్నాను. అది మనకి అతిబల అనే చెట్టు ఎంత యూజ్ అవుతుందో ఇది అంత నష్టాన్ని కలిగిస్తుంది. సో దాని గురించి కూడా చెప్తాను. సో ఇదైతే వయ్యారి బామ అండి. వయ్యారి బామ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇది. అంటే మనం పీకగానే ఎమ్మడ చనిపోతుంది. సో అందుకని దీనికి వయ్యారి బామ అనే నేమ్ వచ్చింది. నక్షత్ర గెడ్డి, కాంగ్రెస్ గెడ్డి అండ్ ముక్కు పుడక అనే ప్రాంతానికి బట్టి చాలా నేమ్స్ ఉన్నాయి. సో దేని సైంటిఫిక్ నేమ్ వచ్చి పార్థీనియం హిస్టెరోపోరస్ అండ్ ఫ్యామిలీ నేమ్ వచ్చి ఓల్డ్ ఫ్యామిలీ నేమ్ కాంపోజియా అండ్ న్యూ ఫ్యామిలీ నేమ్ వచ్చి ఆస్ట్రియాసిస్ అండ్ ఎంటర్ ఫ్యామిలీ నేమ్ వచ్చి దేశీ ఫ్యామిలీ. ఇన్ని ఫ్యామిలీ నేమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది కొంచెం ప్రత్యేకత. ఒక మంచిగా ప్రత్యేకత ఉంది అంటే అది వేరే విషయం, చెడుకు కూడా ప్రత్యేకత ఉంది అంటే అది ఈ చెట్టేనండి. సో ఇది వచ్చి వయ్యారి బామ. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు అంత ప్రత్యేకత అనేది. ఇది చాలా డేంజరస్ అండ్ ప్రాణహాని కలిగిస్తుంది. సో ఇది ఉండడం వల్ల చాలా నష్టం కలుగుతుంది అండ్ మిగతా జంతువులకి అండ్ పొలాల్లో ఉండే చెట్లకి అండ్ పక్కన ఉన్న మనుషులకు కూడా. అంటే దీన్ని పీల్చుకోవడం వల్ల మనకు నష్టం కలుగుతుంది. సో అంత డేంజరస్ చెట్టు ఇది. సో అంత చెడ్డది ఇది. సో ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఇది మామూలుగా దీని విత్తనాలు భూమి మీద పడ్డప్పుడు 3 ఇయర్స్ వరకు అది భూమిలోనే అవి బతికి ఉంటాయి. మళ్ళీ దానికి మంచి సిచ్యువేషన్ వస్తే అవి మొలకెత్తి ఒక చెట్టుగా ఫామ్ అవుతుంది. సో ఇదైతే ఇలాంటి చెట్టు. ఇది 3 కిలోమీటర్స్ వరకు వీటి విత్తనాలు వ్యాపించగలవంట. సో అంత ప్రత్యేకత ఉంది ఈ చెట్టుకి. ఇది ఒక కలుపు మొక్క అండి. ఇది కలుపు మొక్క ఎక్కువగా మన పంటలు ఉంటాయి కదా, ఆ పంటలకు ఇది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మనము మెయిన్ పంటలకు ఏదైనా వేసే మందులు ఉంటాయి కదా, సో వాటికి కొట్టిన మందులు ఒక 40% ఇవే పీల్చుకుంటాయి సారాన్ని. సో మెయిన్ చెట్టుకైతే, మెయిన్ పంట పొలాలకైతే చాలా దిగుబడి తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా పెరుగుతుంది, అందుకని ఇది డేంజరస్ చెట్టు అనేది. ఈ పార్థీనియం హిస్టెరోపోరస్ ఈ చెట్టు అనేది మన కంట్రీలో లేదు. ఇది మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి మనం రూల్ చేశారు కదా, సో అప్పుడు మనకి ఆహారపు కొరత కూడా ఉండేది. సో దాన్ని నిర్మూలించడం కొరకు వాళ్ళు పక్క కంట్రీస్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి మనకి గోధుమ గింజలు ఇలాంటి ధాన్యాలు తీసుకొచ్చేవాళ్ళు. సో ఆ ధాన్యాలతో పాటు ఇది కూడా వచ్చింది. ఇది మెక్సికన్ కంట్రీ నుంచి వచ్చింది.
సో అలా వచ్చి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సో మన కంట్రీ భారతదేశాన్ని మొత్తాన్ని ఇది ఆక్యుపై చేసింది. అంత డేంజరస్ చెట్టు ఇది. ఎందుకంటే ఇది విషవలయం చెట్టు కూడా అని అంటారు దీన్ని. ఎందుకంటే అంత విషం కూడా ఉంటుంది ఈ చెట్టుకి. ఈ వయ్యారి భామ చెట్టు నుంచి 100 రకాల వైరస్లు కూడా రిలీజ్ అవుతాయంట. సో అంత డేంజరస్ చెట్టు. ఇన్నిసార్లు నేను డేంజరస్ అంటున్నా అంటే అది చాలా డేంజరస్ అని. సో ఇప్పుడైతే ఈ చెట్టు గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే దీని గురించి మన గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు అండ్ మీటింగ్స్ కూడా పెడుతుంది. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ కదా. సో దీన్ని పీకడం వల్ల మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలా మంది కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు పెట్టారు. సో మనకి వాటి గురించి తెలియాలంటే మనం ఫస్ట్ మన పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదా మన లోకల్లో. సో ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి దీని గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్తో మనం ఈ కలుపు మొక్కలు నిర్మూలించుకోవచ్చు. సో డైరెక్ట్గా వెళ్ళి ఏ పని చేయకండి. ఎందుకంటే దీన్ని మనం పీల్చుకోవడం వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో మన బ్రెయిన్ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది ఇది. సో అంత డేంజరస్ ఇదైతే. ఈ చెట్టు మన గేదెలు కూడా తింటాయి కదా. సో గేదెలు తిని ఆ గేదెల ద్వారా వచ్చే పాల ద్వారా కూడా మనకి ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సో ముందుగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.